ఒక్క మసీదును కాపాడలేని చంద్రబాబు ముస్లిం సమాజానికి ఎలా మేలు చేస్తారని ముస్లిం సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రార్థనా మందిరాల్ని కూల్చేసిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ముస్లిం మత పెద్దలు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముస్లిం రైట్స్ అసోసియేషన్ నేత నూరుద్దీన్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మసీదు ఉందని చెబుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వం తొలగించడం గల కారణం ఏంటి? ఇక్కడ ఎదురుగుండా కనబడుతుంది ఫ్లైఓవర్ కానీ వీటి కానీ ఇక్కడ వరకు రోడ్డు వైండింగ్ ఎండింగ్ అయిపోయినట్టు ఉంది. ఏ విధంగా చూస్తారంటే ఒకటండి, అక్కడ ఎదురుగా కనపడుతున్న హోటల్, ఆ హోటల్ అది టీడీపీకి చెందిన బడా నాయకులది. ఆ హోటల్ని కాపాడుకోవడం కోసం ఆ హోటల్ దగ్గరికి వచ్చి అలైన్మెంట్ అలా రింగ్ దగ్గరకు వచ్చి కలవాలి. ఆ అలైన్మెంట్ని మార్చి ఈ అలైన్మెంట్ తీసుకొచ్చి పేదల ఇళ్ళు తీశారు. ఆ పేదల ఇళ్ళతో పాటు దేవుడి యొక్క గృహం పవిత్ర ప్రార్థనాలయం మసీద్ అబూబకర్ని కూడా తీశారు. ఆ ఒక్క హోటల్ వలనే అలైన్మెంట్ మార్చారు. వీళ్ళు పెద్ద నాయకులు కదండి, రాజకీయ నాయకులు, ప్రభావితం ఎవరినైనా చేస్తారు. మాలాంటి సామాన్యులు కూడా ఎవరు వింటారండి? వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిని ఎవరైనా ఏదైనా మాట్లాడి ఏదైనా చేస్తారు, రికమెండేషన్ మీద ఏదైనా మార్చుకుంటారు. ఒక సామాన్యుడు, ఒక ముస్లిం సోదరుడు 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ కోసం వెళ్తే ఇప్పుడు దాకా ఆయన ముఖ్యమంత్రిగా దీనిపై మాట్లాడిన పరిస్థితి. అలైన్మెంట్ మార్చి మరి తీసుకొచ్చారు, మస్జిద్ని తొలగించారు. అవసరం లేకపోయినా అలైన్మెంట్ మార్చి తీసుకెళ్ళి ఒక 200 మీటర్లు 300 మీటర్లు తీసుకెళ్ళి అదే హైవేలో కలిపేశారు. ఈ యొక్క చిన్న రోడ్డు కోసం మస్జిద్ని పాపం తీసేశారే, మీరు పాపం మూటగట్టుకున్నారే. అల్లా యొక్క ప్రకోపానికి మీరు గురి కాక తప్పదు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఎవరైనా సరే అల్లా యొక్క గృహం తీసిన ఎవరైనా బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఇస్లాం షరీయత్ ప్రకారం ముఖ్యమంత్రి గారు అబూబకర్ మస్జిద్కి మీరు స్థలం కేటాయించండి, ఇప్పటివరకు స్థలం కేటాయింపు జరగలేదంటే ఆయన కలెక్టర్ గారికి చెప్పారు. కలెక్టర్ గారు ఏదో అపవిత్ర అసాంఘిక కార్యకలాపాలు జరిపే పవిత్ర మసీద్ కోసం అపవిత్ర స్థలాన్ని కేటాయించి ముస్లిం మైనార్టీల యొక్క మనోభావాలను హేళన చేశారు. ముస్లిం మైనార్టీల్ని మోసం చేసేందుకు మరొకసారి 2019 ఎన్నికల్లో హామీలు గుప్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా తేడా తెల్లమవుతా ఉంది. పూర్తిగా తాము ఆల్రెడీ అబూబకర్ మసీదు కోసం 3 సంవత్సరాలుగా పోరాడుతున్నా ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పి స్థలం కేటాయిస్తామని చెప్పినా తమ పోరాటాల ఫలితంగా ఎక్కడో వేరే చోట స్థలం కేటాయించారని, ఎక్కడైతే మసీదు తొలగించారో అక్కడే తమకు మసీదు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెబుతున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన వల్లభనేని వంశీమోహన్ కూడా పూర్తిగా మేము ఆల్రెడీ కలిసాము, అయినా కానీ ఆయన ఎన్నోసార్లు ఉజ్జగింపు చేసే చర్యలు చేపట్టారు కానీ పూర్తిగా తమకైతే న్యాయం చేయాలని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి వాటికి పూర్తిగా ఇక్కడ ముస్లింకి సంబంధించి మైనార్టీలకు సంబంధించి ఆదుకుంటానని చెప్పి ఆయన ఇక్కడ ఆల్రెడీ తమ విషయంలో పూర్తిగా అన్యాయం చేశారంటూ కూడా ఇక్కడ ముస్లిం సంఘాల నాయకులు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రాజు, సాక్షి న్యూస్, విజయవాడ.